లేదా ఉంది ఏంటిది మైక్ ఏం తీయాలండి మైక్ తీసావా ఫస్ట్ ఫోన్ చేయాలి ఓకే హలో హాయ్ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ధృవిన్కి అయితే పోట్రోనిక్స్ -3 మైక్ తీసుకున్నామండి. కానీ ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసాము వాడిది ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలని. ఇప్పుడు మీకోసం అయితే ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇందులో మనకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఒక్కసారి చూడండి, కరోకి మైక్ విత్ 6 మ్యాజిక్ మోడ్స్. అంటే మోడ్స్ గురించి చెప్తాను మీకు ఒకసారి. ప్రెసెంట్ గా అయితే మేము చూసింది ఎకో మోడ్, స్పీచ్ మోడ్ అండ్ ప్రొఫెషనల్ మోడ్ అండి. ఈ మూడు అయితే ఎకో మోడ్ అయితే మీకు ఐడియా ఉండి ఉంటుంది, కొంచెం రీసౌండ్ లాగా వచ్చి బాగుంటుంది. అండ్ స్పీచ్ మోడ్ అయితే నార్మల్ గా మన వాయిస్ క్లారిటీ అది ఉంది. ప్రొఫెషనల్ మోడ్ కూడా చాలా బాగుంది. ఇందులో 6 మోడ్స్ ఉన్నాయి, అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి 16W స్పీకర్స్ అండి, 16 వాట్ స్పీకర్స్. అది చాలా క్లారిటీ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత బ్లూటూత్ వెర్షన్ 5.3 అండ్ టిఎఫ్ కార్డ్ అండ్ ఆక్సిలరీ పోర్ట్. టిఎఫ్ కార్డ్ అంటే నాకు తెలిసి మెమరీ కార్డ్, అండ్ ఆక్సిలరీ పోర్ట్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ 3.5mm జాక్ అండి, మన మొబైల్స్ కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మల్టీ కలర్ RGB లైట్స్ అండి. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ అవి బ్లింక్ అవుతున్నాయి కదా, అంటే లైట్ డిమ్ అవుతుంది, హైలైట్ అవుతుంది, అంటే LED లైట్స్ లా అనమాట అది. నెక్స్ట్ 2500 mAh బ్యాటరీ. నెక్స్ట్ వచ్చి 5 hours ప్లే టైమ్ అండి. మనం 3 hours ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది 5 hours ప్లే టైమ్ అని చెప్పారు. నెక్స్ట్ Type-C ఛార్జర్ పోర్ట్ ఇచ్చారనమాట. ఇది ఆప్షన్స్ అన్ని. తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఒకసారి డీటెయిల్డ్ గా మన రివ్యూస్ కూడా చూసుకుని, ఒకసారి యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా రివ్యూస్ కూడా చూసుకుని ఇదైతే మనం పిక్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ బడ్జెట్ కి కూడా బాగానే ఉంది అనిపించింది నాకు. సో ధృవిన్, స్టార్ట్ చేద్దామా అన్బాక్సింగ్? ఓపెన్ చేయి ఒకసారి. ఇప్పుడు వాడు మనకు ఒక్కొక్కటి చూపిస్తాడు. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ అయితే మైక్ అండి. దీనికి ఇలా చూడండి ఎంత నీట్ గా ప్యాకేజ్ వచ్చిందో చూడండి. ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి, చాలా మెయింటైన్ చేస్తే మంచిదని, అంతకన్నా ఏం కాదు. ఇది మనకు వచ్చిన మైక్ అండి. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఒకసారి చూస్తే దీంట్లో మనకి ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూమ్ బటన్స్ ఇవి, అండ్ అలాగే పవర్ బటన్ కూడా ఉందండి. ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలి, C-type ఛార్జర్ అండి. సో ఇదనమాట మైక్, చాలా బాగుంది. దీని క్లారిటీ కూడా బాగుంది. మేము ఆల్రెడీ వీడియోలో అయితే అటాచ్ చేస్తాము ధృవిన్ ఎక్స్ప్రెషన్ తో పాటు. నేనైతే అది కూడా క్యాప్చర్ చేసాము, వాడు ఎలా మాట్లాడినవన్నీ. సో అది కూడా చూడండి, క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇదనమాట మైక్. ఇది మనకి ఇచ్చిన కేబుల్స్ అండి, C-type అండ్ 3.5mm జాక్ అనమాట. C-type ఇదిగో చూడండి. సో ఇది రెగ్యులర్ గా మనకు ఉండేదే. అండ్ అలాగే 3.5mm జాక్ మన మొబైల్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్ 3.5mm జాక్ అంటే డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట స్పీకర్ కి. అండ్ ఇదిగో C-type ఛార్జర్. సో నెక్స్ట్ మనం స్పీకర్ చూద్దాం. స్పీకర్ దీనా. సో ఇదనమాట స్పీకర్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఈ స్పీకర్ అండి, నిజంగా చెప్తున్నాను, మనకి రూమ్ లో 30 to 50 కెపాసిటీ జనం ఉన్నా సరే చక్కగా వినిపిస్తుంది. అంత బాగుంది అనమాట. మేము చూసాము క్లారిటీ అంతా కూడా. మా అపార్ట్మెంట్ లో మేము, అంటే మా ఫ్లాట్ లో మేము ఇది మాట్లాడుతూ ఉంటే మా హస్బెండ్ కిందకి వాకింగ్కి వెళ్ళారు, అక్కడ కూడా వినిపించిందంట. అంటే క్లియర్ గా కాకపోయినా సంథింగ్ ఏదో వినిపిస్తుంది అన్నట్టు ఉందన్నమాట. సో బాగుంది. ఏమైనా చిన్న కిటీ పార్టీస్ అలాంటివి ఉంటే మనం ఇంట్లో ప్రిఫర్ చేయొచ్చండి, చక్కగా చాలా బాగుంది. ఒకసారి దీని ఆప్షన్స్ అయితే మనం చూద్దాము. ఇగో చూడండి, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మనకి C-type ఛార్జర్ అండి, ఇది C-type ఛార్జర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. అండ్ మెమరీ కార్డ్ ఇప్పుడైతే లేదు, కానీ మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. తర్వాత 3.5mm జాక్ అనమాట, డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ మొబైల్స్ ఎక్కువ కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. అండ్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఒకసారి చూస్తాము. సో ఇప్పుడు ఒకసారి పవర్ అయితే ఆన్ చేయిస్తానండి, చూద్దాం దీంట్లో ఫీచర్స్ అన్ని కూడా మీకు ఒకసారి చెప్తాను. నాన్న పవర్ ఆన్ చేయి. సో ఇది బ్లూటూత్ మోడ్. సో ఇది బ్లూటూత్ మోడ్ అండి. మన మొబైల్ ని కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. అలాగే మైక్ కూడా కనెక్ట్ అయిపోద్ది ఎట్ ఏ టైమ్. సో మీన్ వైల్ మనం సాంగ్స్ వింటూ కూడా మధ్యలో మనం మాట్లాడాలి అంటే అది కూడా అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా రెండు కనెక్ట్ అయి ఉంటాయి, సైమల్టేనియస్ గా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇందులోనే మనకి ఆప్షన్స్ చూడండి, ప్లస్ మైనస్ అంటే వాల్యూమ్ బటన్స్ అనమాట. అండ్ ఇది చూస్తే మనకి ఇప్పుడు మల్టీ కలర్స్ లైట్ వెలుగుతుంది చూసారా, ఇది కూడా కొంచెం మనకి బ్లింకింగ్ లాగా, అంటే డిమ్ అవుతూ హైలైట్ అవుతూ అలా ఉంది. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కలర్స్ అయితే చేంజ్ అవుతాయండి. ఇది సింగిల్ కలర్ మనకి పర్పుల్ టైప్ లో వచ్చింది, అదిగోండి వైలెట్ అండ్ పర్పుల్ బ్లూ అలా కలర్స్ అన్ని చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో మనం ఇలా కాకుండా ఓన్లీ ఒకటే కలర్ పెట్టుకోవాలన్నా కూడా ఉంటది అనమాట. ఇప్పుడు రెడ్, సో ఇది రెడ్ అలాగా కాన్స్టెంట్ గా ఉంటూ బ్లింక్ అవుతూ ఉంటది అనమాట. అలా ఆప్షన్ ఉంది దీనికి. ఇలా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. సో ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైక్ తీసుకోవడం వల్ల
యాక్చువల్లీ ధ్రువిన్ కి ఇంట్రెస్ట్ ఉందని మేము అనుకున్నాము. బట్ ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళు చేయడానికి రిఫ్యూజ్ చేసినా సరే కొత్తగా ఈ మైక్లు చెప్పినా లేకపోతే నీకు స్కూల్లో కాంపిటీషన్ ఉంది అని చెప్తే ఇంట్రెస్ట్ పే చేస్తారని అనుకుని మా ఉద్దేశంతో ఇలా తీసుకున్నాం. ఇది వాడైతే చక్కగా ఎంజాయ్ చేశాడు, యాజ్ వెల్ యాజ్ చాలా నేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఈ మైక్ యూజ్ చేసి దీంట్లో చెప్తా అని. సో ఏదో ప్రయత్నం యాజ్ ఏ పేరెంట్ గా పిల్లలకి మంచి చేయాలనుకుంటాం. ఎవరు గ్యాడ్జెట్స్ ఇచ్చేసి అన్ని ఉన్నాయి కదా అని అయితే చెయ్యమండి. ఖచ్చితంగా కొంతమంది అలా కూడా అనుకుంటారు, బట్ అలా ఏం కాదు, జస్ట్ ఎంకరేజ్మెంట్. అండ్ ముఖ్యంగా మాకు కూడా చిన్న చిన్న కిటీ పార్టీస్ కానీ ఏమైనా గార్డెన్ పార్టీస్ కానీ ఏమైనా రిలేటివ్స్ మీటింగ్ కానీ ఇలా ఏమున్నా సరే మేము దీన్ని యూజ్ చేసి చిన్న చిన్న గేమ్స్ అవి కూడా ఆడుకోవడానికి అలా కూడా యూజ్ అవుద్దని తీసుకున్నాం అనమాట. సో ఇది రీజనబుల్ గా వచ్చింది అని నా ఉద్దేశం. ఒకసారి దీని ఫీచర్స్ అయితే చూద్దామండి. మైక్ ది ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కనెక్ట్ అవుద్ది అనమాట. బ్లూ అండ్ రెడ్ బ్లింక్ అవుతూ బ్లూ మనకి స్టాండర్డ్ గా ఉంటది. సో అప్పుడు కనెక్ట్ అయినట్టు. ఓకే, ఇది కనెక్ట్ అయింది. దీంట్లో మోడ్స్ చూద్దాము. ఎకో మోడ్ ఉంటుందండి, అంటే స్టార్టింగ్ మనకి ఎకో మోడ్ తో స్టార్ట్ అయిపోద్దండి. ఒకసారి చూడండి. హలో హలో, ఇది ఎకో మోడ్. అండ్ మనకి పవర్ బటన్ నొక్కుతూ ఉంటే ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. అండ్ స్పీకర్ లోంచి మనకి అది ఏ మోడో కూడా చెప్తుంది. ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను నెక్స్ట్ మోడ్ అయితే పెడుతున్నాను. Speech mode. సో స్పీచ్ మోడ్ అని చెప్పింది అనమాట. అండ్ దిస్ ఈస్ ద స్పీచ్ మోడ్. హలో. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రొఫెషనల్ మోడ్ అంటండి. ఇది కూడా మనకి చాలా ప్లెజెంట్ గా నీట్ గా క్లియర్ గా ఉంది. సో ఇవి మోడ్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని మెన్షన్ చేస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. ఏంటండి ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? చెప్పి చూపించిన మైకా ఎస్, నేను ఓపెన్ చేసినట్టు చేస్తాను. చైనా తీసిన తర్వాత ఫస్ట్ ఏం తీయాలండి? మైక్ తీసావా ఫస్ట్? మైక్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జాకర్స్ అంతే, జాకర్స్ ఇప్పుడు. హలో Long press. హలో, ఇదా పవర్ బటన్. Power on. Bluetooth mode. హలో, మాట్లాడలేదు. హలో, ఆన్ చేస్తాను. ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేయాలి. హలో, హాయ్. చీ, పాడేసుకోకు. చాలా బాగుంది. You like it? థ్యాంక్ యూ. Yes. Good morning everyone. My name is Dhruvin Chakravarti. I am studying UKG. Today I am telling about a moral story. A little girl was holding 2 apples in her hand. Her mother asked for one. Her little girl bite the one and the other 2. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇది 1 year వారంటీ ఇచ్చారండి. ఇది ఇన్వాయిస్ బిల్ లాగా అనమాట. సో డెఫినెట్ గా మనకి ఇది ఉండాలి. సో ఓవరాల్ గా ఇది మా రివ్యూ. సో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. ఇంతే మన వీడియో. నాన్న బాయ్ చెప్పి. Bye. బాయ్ బాయ్.